త్వరగా రండి. ఎలా ఉన్నావు? ఈ మధ్య కనిపించడం లేదేంటి? ఏం చేయమంటావు? నువ్వు చాలా బిజీగా ఉన్నావు. దేవుడా, గోపి భాయ్ వీడెవడు? జెండా బొంగు, మా గోపి భాయ్ ఎక్కడా? లేడా? బాయ్ ఇప్పుడే వచ్చేస్తాడు. కోడి గుడ్లు తెస్తున్నాడు. ఏ కోని తేడా? వాడెవడు? నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఎవరికి తెలుసు? ఇంతకీ గోపీబాయ్ ఎక్కడ? అదే కదా. రే గోపీభాయ్ ఇక్కడున్నారా? ఇక్కడ మీ అందరినీ చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి నేను బయటకు వెళితే నేను వచ్చేలాగా ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారు. లేదు భయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని చెప్పించి కొట్టాలి. నా దగ్గర ఎదవేషాలు వేస్తే కోసేస్తానేమనుకున్నారు? టెన్షన్ పడతా, కడుపులో చల్ల కదలకుండా ఉండు. అరే నోరు మూసుకురా కొట్టావు. నీ లీడర్షిప్ లోని వీళ్ళు ఇలా తయారయ్యారా? మీకోసం రోజు వెతికి వెతికి ఇలా సన్నబడిపోయారు. ఇక మీద అందరూ ఒక చోటే ఉంటాం, అక్కడే ప్రాక్టీస్ చేస్తాం. గోపి భాయ్ అస్తమానం ప్రాక్టీస్ అంటే ఎలా? సుషి చెప్పరా. స్ట్రైట్ గా హార్ట్ టు హార్ట్. కొట్టేనంటే పళ్ళు రాలిపోతాయి. గోపిబాయ్ నీ మీదొట్టు. ఈసారి గనక స్టేజ్ మీదకి దూసుకు వెళ్ళావంటే నువ్వే చూస్తావుగా. ఏం డైలాగ్ రా, అదిరిపోయింది గోపి భాయ్. నువ్వు వెళ్ళి మంట ఉదింతో చెప్పు, మేము గనక స్టేజ్ ఎక్కామంటే ఏమవుతుంది? మంటే. నేనంటే మీకు నవ్వులాటగా ఉంది కదా? నవ్వులాట ఇక నుంచి ఒక్క స్టెప్ తప్పగా వేసినా అంతే. భాయ్ నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళి వరద పైకి చెప్పు ఈసారి స్టేజ్ మీద ఇప్పుడు మన స్టేజ్ మీదకి వచ్చింది బాయ్. ఎంటలా దిక్కులు చూస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టండి. విష్ణు, ఏ విష్ణు, ఆ ఎదవలు ఆ రోజే అన్నారు స్టేజ్ మీద మంట పుట్టిస్తామని. అనంత పని చేశారు. 15 రోజుల కష్టం 15 నిమిషాల్లో ఖాళీ. నువ్వు 15 రోజులుగా కష్టపడ్డావు, నేను 15 సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. అరే విష్ణు బాధపడకు, నా మాట విను, బాధపడకు. మందెయ్యి అన్నీ మర్చిపో. ఏం మర్చిపోమంటావు గోపి? ఇక్కడికి 15 సంవత్సరాల క్రితం ఒక చిన్న కలను కానీ ముంబైకి వచ్చాను. అది పెద్ద కళ ఏం కాదు. నేను ఆకాశంలో గుర్రం మీద ఎగరాలని కాదు, ఏదో సాధించాలనే తపన, ఒక గుర్తింపు రావాలనే తపన. కానీ అదృష్టం నాకు ప్రతికూలించింది. నేను మళ్ళీ ఆలోచించాను. 15 సంవత్సరాలుగా రాత్రి పగలు కష్టపడి పడి ఒక సంస్థని పెంచాను. ఈరోజు చూడు, ఆ సంస్థ కూడా నాకు దక్కలేదు. ఏం సాధించాను చెప్పు? అరే విష్ణు, అలా ఎప్పుడు అనుకో, నీకేం తక్కువైందని. నాకు తెలుసు నువ్వు చాలా సాధించావు, చాలా.
నువ్వేం సాధించావో నేను ఈ జనానికి చెప్తాను. ఏ ప్రపంచ ప్రజలారా, పీపుల్ ఆఫ్ వరల్డ్, గోపి ఈస్ కాలింగ్. ఇక్కడ ఇలా చూడండి. ఈ రోజు నా దగ్గర ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు కూర్చొని ఉన్నాడు. మై బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. వాడింకా తగినంత పేరు సంపాదించలేదు, వాడింకా తగినంత డబ్బు సంపాదించలేదు, కానీ చాలా గొప్పవాడు. ఓ మంచి ఫ్రెండ్ సంపాదించాడు. ఇట్స్ మీ. ప్రపంచాన్ని ఏలిన మహారాజులున్నారు, వాళ్ళ పేర్లు శిలల మీద రాస్తుంటాయి, కానీ నీ పేరు ప్రజల గుండెలో రాయబడుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎప్పుడైతే నీ కళ నువ్వు అనుకున్నట్టు నెరవేరుతుందో, నువ్వు అప్పటి వరకు ఇక్కడి నుంచి 1 minute. చెన్నై, సారీ చెన్నై. గోపి 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 వద్దు, ప్లీజ్ Sorry. ప్లీజ్ గోపి, నో 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 గోపి. గోపి ఎస్. చూడు విష్ణు, రేపు గణపతి నిమజ్జనం కదా. బాపా ఇస్ గోయింగ్. బాపా రేపు వెళ్ళిపోయాడంటే మన మూడ్ మారిపోతుంది. ఇక నువ్వు ఇక్కడంతా దులిపేసి కన్నీళ్లు పెట్టడం మానేసి హాయిగా పడుకో. ఏ విష్ణు, బాపా నీకు అన్యాయం చేయడు, అంత మంచి చేస్తాడు. విష్ణు, ఏ విష్ణు, 10 నిమిషాలుగా నువ్వేం మాట్లాడడం లేదు. మాట్లాడు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, లక్షల కోట్ల చెట్టు చేమల్ని జీవరాశుల్ని సృష్టించాడు. అరే, నువ్వు బయాలజీ గురించి మాట్లాడతావేంటి? విను, భగవంతుడు ఈ లోకంలో లక్షల కోట్ల చెట్టు చేమల్ని, లక్షల కోట్ల జీవరాశులు తర్వాత వాళ్ళకి డాన్స్ ఇచ్చాడు. కొమ్మలు రెమ్మలు గాలి తగిలితే నర్తిస్తాయి, కడలిలో అలలు ఒకే తాళంలో లేస్తాయి పడతాయి, చేపలు ఈదడంలోనూ పక్షులు ఎగరడంలోనూ అన్నింటిలోనూ డాన్స్ ఉంది. ఎందుకు? ఒక్క నిమిషం, చాలా హై లెవెల్లో చెప్తున్నావు విష్ణు. డాన్స్ ఇస్ ది సైన్ ఆఫ్ లైఫ్ గోపి. ఇలా లోకంలో ఉన్నవన్నీ వాటంతటవే డాన్స్ చేస్తున్నాయంటే దానికి అర్థం ఇంకా వాటిలో జీవం ఉందని. అరే, జీవం ఉంది కాబట్టి డాన్స్ చేస్తున్నాయి. మరణిస్తే అవేం డాన్స్ చేస్తాయి? మరణిస్తే ఏంటి, వాళ్ళందరూ కూడా ఏదో ఒక లోకంలో నర్తిస్తూనే ఉంటారు. నిమజ్జనం చేసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూశాను, డాన్స్ చేసే వాళ్ళ కళ్ళల్లో. ఆ వెలుగు నేను ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళు గొప్ప డాన్సర్స్. అరే, అది అసలు డాన్సే కాదు, కేవలం ఫైటింగ్. డిషు డిషు డిషు. అదే ఫైటర్స్ ని డాన్స్ కాంపిటీషన్ కి తీసుకెళ్లి వాళ్ళని గొప్ప డాన్సర్స్ చేసి వాళ్ళ కొత్త జీవితాన్ని ఇస్తారు. అర్థమైందా? అర్థం కాలేదు. నువ్వు నా టికెట్ ని చింపేసి చాలా మంచి పని చేశావు గోపి. ఒకవేళ గణపతి కూడా అదే కోరుకున్నాడేమో, నేను జేడీసీ వదిలేసి ఇక్కడికి రావాలని. నిజానికి నా అవసరం అక్కడికన్నా ఇక్కడే ఎక్కువగా ఉంది, ఇక్కడి జనానికి. అరే, ఈ జనానికి నీ అవసరం లేనే లేదు. వీళ్ళతో నువ్వేం చేస్తావు? డాన్స్ నేర్పిస్తాను. వీళ్ళందరికీ నేను డాన్స్ నేర్పిస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఈ పిల్లలందరికీ డాన్స్ నేర్పించి వాళ్ళ కొత్త జీవితాన్ని ఇస్తాను. అరే విష్ణు, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం చేయలేవు. కాస్త మందేసేసరికి నీ లోపలికేదో భూతం చొరబడినట్టుంది. భూతం. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వేం చేయలేవు గాని కొత్త టికెట్ కొనుక్కో, వెళ్ళిపో చెన్నైకి. సారీ చెన్నై, విష్ణు ఈస్ కమింగ్. గోపి, నేను ఎక్కడికి వెళ్ళను, డాన్స్ నేర్పిస్తాను. ఇక్కడ అందరికీ డాన్స్ నేర్పిస్తాను. వరదాబాయ్, వరదాబాయ్. ఏ గోపి, ఏమైంది? అదేంటంటే మళ్ళీ మంట పెట్టారా? అదేం లేదు బాయ్, ఫైర్ ప్రూఫ్. మంట పెట్టినా అంటుకోదు. ఇది ఇంపార్టెంట్. ఇంపోర్టెడా? అవును, ఎవరుకున్నావు? ఇలాంటి పోస్టర్స్ మీద మీ పెద్ద పెద్ద ఫోటోస్, చిన్న చిన్న డైమండ్స్ మీద మీ పెద్ద పెద్ద పేర్లు. వరదా భాయ్. బాయ్, నిన్నటి వరకు మీ పోస్టర్స్ అందరూ చించేస్తున్నారు కదా, ఈ పోస్టర్ ఎవరు చించలేరు. కావాలంటే చూడండి. ఆగాగు, వద్దు, చింపను. అమ్మ తోడు నీ మీదొట్టుగా. నీ మంచితనంతో నా మనసును దోచుకున్నావురా. చెప్పు చెప్పు, నీకేం కావాలో చెప్పరా గోపి. అది భాయ్.
మాట్లాడుతున్నాను. ఈసారి అతను కొట్టేయాలరా. రేయ్, మీలాంటి వెధవలకి ఇక్కడేం పనరా? ఏయ్, ఈ గొడవ ఏమన్నా నీ బాబుదట్రా? రేయ్ బా పేరెత్తకో. అయితే అమ్మ పేరెత్తమంటావా? గొడవలదు. ఏంటి పిచ్చి వేషాలు ఇస్తున్నారా? విష్ణు మీకు డాన్స్ నేర్పిస్తానన్నాడుగా, అది వదిలేసి గొడవలు పడద్దు. విష్ణు ఏం చెప్తే నోరు మూసుకుని ఆ పని చేయండి, అదే మీకు మంచిది. విష్ణు నువ్వు చెప్పు. నేను మీరందరూ డాన్స్ చేయడం చూశాను. కొన్ని లోటుపాట్లున్నాయి, కానీ ఇంకా బాగా చేయగలరు. రొటీన్ లేక మీకు సరైన గైడెన్స్ కావాలి. నేను నా జీవితం మొత్తం డాన్స్ కి అంకితం చేశాను తప్ప వేరే ఏ పని చేయలేదు. నేను మీ అందరికీ ఆ లెవెల్లో డాన్స్ నేర్పిస్తాను. టీవీలో చూసినట్టుగా, డాన్స్ దిల్సేలో చూసినట్టుగా. ఏం మాట్లాడుతున్నారు సార్? దిల్సే డాన్సా? ఈ అలగా జనానికి అలాంటి డాన్సా? వదిలేండి సార్. ఇంత భారీ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేస్తే హార్డ్ డిస్క్ కాస్త క్రష్ అయిపోతుంది. ఏ బిస్కెట్, ఇంకోసారి ఇలా తప్పుగా మాట్లాడావంటే సముద్రంలో ముంచేస్తాను. ఊపిరి ఆడక చచ్చిపోతావు. ఏయ్, నోరు మూయండి. ఆ? సార్ మీద గౌరవంతో నేను ఇంతవరకు నోరెప్పలేదు. లేదంటే ఏయ్ ఇటు, లేదంటే ఏం చేస్తావు బే? చూడు, ఇక్కడ సార్ ముందు ఊరికి రెచ్చిపోకు. బయటకు వచ్చి చూడరా, గుల్లో పొడిచేస్తా. ఏయ్, ఏంట్రా నువ్వులా ముడిచేది? నేను తలుచుకున్నట్టే మిమ్మల్ని గుండు గురించి బజార్లో పరిగెత్తిస్తాను. అలాగా? ఏంట్రా ఊరికే సార్ 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 అని? అంత కాకపట్టాలంటే పూలు తెచ్చి ఆయనకి పూజ చేయి. పదండ్రా, వెళ్ళరా. రే ఊరుకోరా, వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. సార్ ఐఎమ్ సారీ సార్. ఆ డి వాళ్ళ గ్యాంగ్ కి తిక్కుందిలేండి, కానీ మేమలా కాదు సార్. నేను మా టీం మీతో. కావాలి కిలో మటన్ కొట్టించు. మటనా? అబే ఓయ్, నీ ఊహల్లోంచి కొంచెం బయటకు రావా షహజాదే. చేతులకు పని చెప్పు. 1 కిలో మటన్. లాస్ట్ టైం కాస్త కచరాగా ఉంది, ఈసారి మంచిది కొట్టు. విన్నావా? విన్నావా? నిన్న వాళ్ళకి ఇచ్చింది శుభ్రంగా లేదంటున్నారు. చేసే పనిలో మనసు పెట్టకపోతే అయిపోతాం. దుకాణం మూసేసి నెత్తిని గుడ్డేసుకుని పోవాలి. ఏం పర్వాలేదు, నేర్చుకుంటాడు. ఆ? ఇంకెప్పుడు నేర్చుకుంటారు విష్ణుబాయ్? ఇంకెప్పుడు? నేను పోయాక? వీడు అసలు ఎందుకు పనికిరాడు. దుకాణం ఎక్కడుంది, నీ ధ్యాస అంతా అక్కడే ఉంది. వాడికి పని మీద మనసు ఉండదు. కరెక్ట్ గా చెప్పారు ఖురేష్ బాయ్. ఏ పని మీద మనసు లేదో అది సరిగ్గా చేయలేడు. అందుకనే వాడి ఇంట్రెస్ట్ ఏ పని మీద ఉందో అది చెయ్యాలి. అంతేనా? అరే ఏంటి యార్. అక్కడేం జరుగుతుంది? బయట నుంచి చూస్తూ నేర్చుకుంటున్నారు. నువ్వు ఉండరా. ఏయ్ ఏమైందిరా, చెప్పరా. శుషి, ఏంటి? చూడు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేర్చుకుంటావా? ఆ? అరే లేదు డి, నేను అలా చేయగలను. ఈ డొంక తిరుగుడు మాటలేం వద్దు. నేర్చుకోవాలనుందిగా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేర్చుకో, వెళ్ళు వెళ్ళు. రెడీ, మేము ఊరికే చూస్తున్నాంరా, చూస్తూ నేర్చుకుంటున్నాం. Not bad. Not bad, not bad, not bad, not bad. Priya, you're a good dancer. నువ్వు సెంటర్లో ఉండవు. You have to be better than anybody else. Attitude is the use of body to correctly portray your feelings or emotions. Attitude ఒక్కటే ఎక్స్ప్రెషన్స్ కి జన్మనిస్తుంది. అటు చూడండి. సార్ సార్ ఇక్కడే సార్, ఆపండి సార్, ఆపండి సార్, ఇక్కడే సార్. రండి సార్, రండి, దిగండి సార్, రండి. ప్లేస్ ఇదేనా? తెలుసా నీకు? బాగా తెలుసు సార్, వాడు ఇక్కడే ఉంటాడు. ఆ ఎదను వదలకూడదు. రండి సార్, వెళ్ళి పట్టుకుందాం. నాకు తెలుసు సార్, వాడు ఇక్కడే హలో సార్, ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంటి కనపడడం లేదా? రైట్ రైట్ రైట్, యాంటీ నార్కోటిక్ సెల్.
వాడు ఇంతకు ముందు ఇలాగే చాలా సార్లు తప్పించుకున్నాడు సార్. బైక్ చాలా ఫాస్ట్ గా నడుపుతాడు. మహాదేవంతకుడు సార్. అయ్యో సార్, అలాంటి వాళ్ళు ఇక్కడ లేరు సార్. ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతోంది. ఎదురో ఈయన విష్ణు గారు, వీళ్ళ డాన్స్ గురువు గారు, నాకు చిన్న గురువు గారు. వీళ్ళందరూ డాన్సర్లే. వీళ్ళందరూ డాన్సర్లేనా? అవును, వీళ్ళందరూ హోల్ అండ్ సోల్. హోల్ అండ్ సోల్. అయితే మ్యూజిక్ వేయండి. అరే ఏంటి అలా చూస్తున్నారు? రాకీ అండ్ మయూర్ వచ్చి డాన్స్ చేయండి, రండి. ఒక్క నిమిషం. మీరు కాదు. ఏయ్ నువ్వు ఇలారా. ఏయ్ నువ్వు కాదు, నీ వెనకున్నవాడు. నేనా? నువ్వే రా, డాన్స్ చేయి. బాగా చేసావు, చాలా బాగా చేసావు. వెళ్ళండి సార్, అలాగే వెళ్ళండి. వెళ్ళిపోతాం. సార్ సార్ సారీ సార్, మీ రిహార్సల్స్ మధ్యలో వచ్చి మీ టైం వేస్ట్ చేశాను. నీకెప్పుడు అలా జరగదు. రోజు అదే జరుగుతోంది. లేదు సార్, ఇక్కడ జరగదు. చెప్పానుగా, రోజు అదే జరుగుతోంది. చందు, నువ్వు వీళ్ళందరినీ మోసం చేయొచ్చు, పోలీసుల్ని కూడా, కానీ నన్ను చేయలేవు. పోలీసులు రోజు నీ వెంటపడి నిన్ను తరుముతున్నారు. బస్తీలో దాక్కోవడానికి 100 చోట్లున్నాయి, కానీ నువ్వు బజార్లో ఉన్న 1000 మందిని వదిలేసి ఇక్కడికే వచ్చి దాక్కుంటున్నావు. ఎందుకు? నువ్వు ఇక్కడికి వచ్చేది దాక్కోవడానికి కాదని నాకు అర్థమించదు. నువ్వు నీలో ఉన్న టాలెంట్ ని చూపించడానికి ఇక్కడికి వస్తున్నావు. రైట్? సార్ మీరు చాలా డేంజర్ లా ఉన్నారా? మీకెలా తెలుసు సార్? టీచర్ అయ్యా, ఇట్స్ మై జాబ్ టు నో. స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. కానీ ఒక కండిషన్ చందు, డాన్స్ అనేది ఒక మత్తు లాంటిది. ఆ మత్తు ఉండగా ఇంకో మత్తుకి మనం బానిస కాకూడదు. ఓకే సార్, ఈ రోజు నుంచి అలాంటివే తీసుకోను. ప్రామిస్. Your goal needs to be strong, yeah. What are you doing? It's nothing. Nothing. What are you doing? It's nothing. What are you doing? It's nothing. Stop. Listen to me. Stop. Listen to me. It's all right. You need to surrender. Stop. You need to surrender. Stop. You need to...
వాట్? సార్ విష్ణు సార్. అలా చూడు కర్రోడు మళ్ళీ వచ్చేసాడు. అరే నువ్వు మళ్ళీ వచ్చావా? ఎలా వచ్చావు? ఎలాగోలా ఏంట్రా మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు? విష్ణు సార్ வணக்கம் சார். வணக்கம். எப்படி இருக்கீங்க சார்? நல்லா இருக்கேன். சார் என் கிட்ட ஒரு பொண்ணு இருக்கு சார். டான்ஸா சார்? டான்ஸா? அவளை வந்து உங்க டீம்ல ஜாயின் பண்றதுக்காக அந்த மாதிரி సార్. ఉన్ పేరు என்ன? పాలి సార్. ఏం మాట్లాడుతున్నావురా? మాకు అర్థమైతే అవ్వాలిగా. వాడు చెప్పింది ఏంటంటే ఒక మంచి డాన్సర్ ఉందంట, తనని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి అని. డాన్సరా? ఎక్కడుంది? ఇంగ ఇరుకే. ఎక్కడరా? ఇంగే. బులావ్. బులావ్. పిలువు. షైనా బేబీ కమ్ హియర్. బేబీ సూపర్. పిల్ల కత్తిలా ఉంది. షైనా నమస్తే సార్. నాట్ హియర్. విష్ణు సార్. విష్ణు సారా? ఏయ్, ఓకే ఓకే ఓకే. సార్ ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీకేం సందేహం అక్కర్లేదు, నాకు డాన్స్ చేయడం వచ్చు. వచ్చేయండి. సూపర్ గా వచ్చు సార్. చాబో అదరగొడుతుంది కదా. నువ్వెక్కడ చూసావు బే? రెడ్ హౌస్ బార్ ఉంది కదా. ఆహా, అక్కడే. అక్కడ చూసాడంట. బార్ డాన్సరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? బార్ డాన్స్ వచ్చి బార్ తీసాయి ఏముంటుంది? డాన్స్. అవును నిజమే సార్ చూడండి, డబ్బు కోసం కొన్ని పరిస్థితులు ఏదో ఒకటి చేయక తప్పదుగా. అంతేకాకుండా బార్ లో చాలా మంది అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కనక్కర్లేదుగా. కరెక్ట్. ఒకవేళ చెడిపోయినా మంచి డాన్సర్ అయ్యుండొచ్చుగా. ఈ అమ్మాయి డాన్స్ చాలా బాగుంటుంది. అమ్మాయి కూడా. మీ నిర్ణయం ఏదో మీరు తీసుకోండి. నేను చెప్పదలుచుకుని చెప్పాను, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. తను 1 2 3 4 5 6 7 8. బాగుంది. ఓకే ఓకే. నిజంగా వీళ్ళంతా అదరగొట్టేశారా? ఏయ్, చాలా బాగా చేశావు. వెళ్ళు. తీసుకో. థ్యాంక్స్ చందు. యూ వెల్కమ్. I'll see you tomorrow. Bye. I'm so happy to see you, Vishnu sir. నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అనుకోలేదు. మీరు పెద్ద డాన్సర్ కదా, మీరు ఎక్కడైనా స్కూల్ పెట్టారా? ఐఎమ్ సింపుల్ టీచర్. అక్కడ 10 స్టూడెంట్స్ ఉన్నారు. దట్స్ ఇట్. ఇంకో స్టూడెంట్ కి చోటు ఉందా? నన్ను చేర్చుకుంటారా? ఎలా చేస్తున్నాడు చూడు. చోటు గురించి విన్నారు కానీ చూడడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ చోటు మన కోసమే. ఓపెన్ లవ్లీ సూపర్. మన ముందు వీళ్ళేం డాన్స్ చేస్తారా? మనం వెళ్ళి అదరగొద్దాం. కానీ మన దగ్గర బెట్టింగ్ కట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు ఉన్నాయా మన దగ్గర? మన దగ్గర పాలి ఉన్నాడు, పాలి దగ్గర విష్ణు సార్. డబ్బులు ఉన్నాయి కదా. ఈ విషయం కానీ విష్ణు గారికి తెలిసిందంటే, అరే మనం గెలిస్తే రెట్టింపు డబ్బులతో వెళ్తాం. సార్ కోసం మామూలు స్పీకర్స్ కాదు, ఎందుకంటే పెద్ద స్పీకర్స్. లేదు బాస్, వినండి వినండి. ఇక్కడికి మొదటి వచ్చాం కాబట్టి వాళ్ళ ఊరికే చూద్దాం. కావాలంటే రేపొద్దాం. ఏం మాట్లాడుతున్నారు? అయినా ఇవాళ మన దగ్గర ఇంత డబ్బు ఉంది. రేపు 50 రూపాయలు తీసుకుని వస్తావా ఏంటి? మనం ఇక్కడ బెట్టింగ్ కట్టి చాలా పైన తెరిచేద్దాం. ఏమంటారా? నేను చెప్పేది వినండి, నా మాట వినండి. నెక్స్ట్ ఇంకో తమ్ముడు
చేసుకుని ఎంజాయ్ చేసుకో. తీసుకోండి కాంపిటీషన్ చేసాయి. Hey guys, guys, what are you doing? What are you doing? Hey, ఏంటి one కంగారు second. పడుతున్నావు? అంతా నేను చూసుకుంటాను, ఓకేనా? No, you don't take any risk. సర్లే పద, ఇప్పుడు మన టర్న్, పద. Wait a minute. Is going to begin! ఏమైనా మాట్లాడావా? లేదు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. Wow, that's the spirit. అందరూ కొట్టారు కదా? వాళ్ళని వెళ్ళారా? Stop, okay?
Wasn't that great, everyone? Super, wonderful. రెండు గంటల క్రితం వరకు కూడా నా దగ్గర ఒక టీం ఉంది అని నేను అనుకున్నాను. ఆ టీంని తీసుకుని నేను డాన్స్ దిల్సేకి వెళ్లాలనుకున్నాను. బట్ నో, మీరేం డాన్స్ చేయగలరు? మీకు డాన్స్ లోని ఫస్ట్ లెటర్ అయినా డిఏ ఇంకా తెలీదు. డి ఇస్ ఫర్ డిసిప్లిన్ అండ్ ఇట్స్ ఓవర్. సార్ ఐఎమ్ సారీ, ఏదో No. సార్ సారీ సార్. విష్ణు వెళ్ళొద్దు విష్ణు. ఏ విష్ణు, ఆ కోపం వదిలే. కోపం నీ మొహానికి అస్సలు సూట్ అవదు. ఐ మీన్ సూట్ అవుతుందనుకో, కానీ పిల్లలు అన్నాక తప్పు చేయరా? లేదు గోపి, తప్పు నాదే. నువ్వు చెప్పిందే కరెక్ట్. వీళ్ళతో డాన్స్ చేయించడం సాధ్యమయ్యే పని కాదు. విష్ణు ఆగు. విష్ణు ఏదో తెలియక తప్పు జరిగిపోయింది సార్. ఏ విష్ణు వెళ్ళొద్దు విష్ణు. సార్ సారీ, ఇట్ వాస్ మై ఫాల్ట్. నేను వీళ్ళందరినీ డౌన్ అండర్ కి తీసుకువెళ్లకుండా ఉండాల్సింది. ఏ వీళ్ళేమైనా పాలు తాగే పిల్లలా? నువ్వు వీళ్ళ నిపుణులకు దూకమంటే వెంటనే దూకేస్తారా? నేను చెప్తే ఏం దూకరు, మీరు చెప్తే ఖచ్చితంగా దూకుతారు. సార్ ప్లీజ్ సార్, రాత్రంతా మేము కష్టపడి పెయింట్ చేసాం, స్పీకర్స్ తీసుకొచ్చాం. ప్లీజ్ మీరు వెళ్ళకండి సార్. సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు సార్. ఐఎమ్ షూర్ సార్. సార్ వెళ్ళకండి సార్. ఇక కానివ్వండి. ఆసమ్. ప్రతి డాన్సరు తను డాన్స్ చేసిన తర్వాత ఈ మాట వినాలని కోరుకుంటాడు. కానీ కాంపిటీషన్ స్టేజ్ మీద బోల్డ్ మంది డాన్సర్లు ఉండగా, అందులో గొప్పవాళ్ళు ఉండగా మీరు ఆసమ్ అని ఎలా అనిపించుకుంటారు? చెప్పండి. ఈ రోజు నేను చూడాలనుకుంటున్నాను. ట్రై టు ఇంప్రెస్ మీ. అలా చేసి మీరు అందరి చేత ఏమనిపించుకోవాలి? మేము చేస్తాం తప్పండి సార్, మాకు ఛాన్స్ ఉంది సార్, మేము చేస్తాం. రెడీగా ఉండండి. సుశీ రారా, అందరు కొడదాం. చెప్తున్నాను కదా మీకే. ఆ స్టెప్ ఎలాగో తెలుసుగా? ఇలా చూడు, ఇలా. ఓకే, మీరు రెడీగా సత్తా చూపిద్దాం. Thank you. Okay. Boys and girls and, of course, Chris.
మనం ఎదురు చూసే రోజు రానే వచ్చింది. రేపు DDS ముంబై ఆడిషన్స్ అండ్ ఆర్ వి రెడీ? ఓకే, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. We are champions. I mean, obviously, we are champions, of course. But I wanted to behave like champions. మిగతా వాళ్ళు కౌగులించుకుంటారు, చేతులు కలుపుకుంటారు. They call it sportive spirit. I call it bullshit. ఇదంతా ఓడిపోయే వాళ్ళు ఆడే నాటకం. ఓడిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఎలా మొహం చూపిస్తారు? అందుకే oh baby, you're so good, you know. I mean, hard luck baby, sportive spirit. కానీ ఇక్కడ మన JDCలో లూజింగ్ ఆ మాటే లేదు, రాదు. సో గెలుపుకు ఒకటే మంత్రం, టు ఇంప్రెస్. మీరు ఏం చేసినా ఎలా చేయాలంటే అందరూ ఇంప్రెస్ అయిపోవాలి. నన్ను చూడండి, ఈ హెయిర్ స్టైల్, ఈ కాంటాక్ట్ లెన్స్, ఈ గడ్డం, ఇవన్నీ ఎందుకు? ఇంప్రెస్. మీ ఒక్కో మూవ్, ఒక్కో టర్న్, ఒక్కో జంప్, ఒక్కో స్టెప్ లో ఒకటే లక్ష్యం ఉండాలి. వి డాన్స్ టు ఇంప్రెస్. ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి? జస్ట్ రిలాక్స్. ఏంటి రిలాక్స్? మనం ఆ టౌన్ అండర్ లో ప్యాకప్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ ఏం దొరుకుతుంది ఎవరికి తెలుసు? అక్కడైతే మనల్ని విష్ణు సార్ కాపాడారు. ఇక్కడ ఆయన స్టేజ్ మీద కూడా రారు. చెప్పాలంటే నాకు ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉంది. అయిపోయాం బాబు, అయిపోయాం. అది సరే, డి ఇంకా రాలేదేంటి? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నాకు తెలిసి వాడు రాడనుకుంటా. వాడు తప్పకుండా వస్తాడు. వాళ్ళ నాన్న వాడిని రానివ్వడం అనుకుంటాను. హలో బ్రదర్, మా టీం ఎక్కడ? అటువైపు. ఫ్రెండ్స్, సారీ రా, లేట్ అయింది. చందు ఎలా ఉన్నావు? మొత్తానికి వచ్చావు. డి, నేను వచ్చేసాను. ఈ బ్యాగ్స్ ఏంటి? ఏం చెప్పమంటావులే, బయలుదేరుతున్నానా మా బాబు అడ్డుపడ్డాడు. మా అమ్మ ఏడ్చేసింది. అంతా బ్యాడ్ టైం. ఇంట్లోంచి బయటికి వెళ్ళావంటే మళ్ళీ రావడానికి వీల్లేదన్నాడు. అంటే అంటే ఏముందిరా, మ్యూజిక్ లేకుండా డాన్స్ చేయరంగా. అందుకే సీడీలు బ్యాగులు పెట్టుకున్నాను, వచ్చేసాను. బాధపడకరా, మేమున్నాగా. మేమందరం ఉండగా అద్భుతమైన షో. గుడ్ వెల్ డన్ గాయ్స్, వెల్ డన్. కంగ్రాచులేషన్స్ మ్యాన్. మీరు JDC పర్ఫార్మెన్స్ చూశారు. తర్వాత పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న వారు డాన్స్ దిల్సేలో తొలిసారిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సూపర్. మరి ఆ టీం పేరు DDR. వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వబోతున్నారు. సో జడ్జెస్, presenting the first ever performance of DDR, అంతా సిద్ధమే. choreographed by none other than Vishnu sir. So boys, ready? Okay. Judges, over to you. ఇంతవరకు ఈ గ్రూప్ పేరు వినలేదే. 3, 4. Let's guys, all the best.
అరే విష్ణు నువ్వు ఎక్కడి నుంచున్నావేంటి? రా, వరదాబాయ్ మనకు అక్కడ పార్టీ ఇస్తున్నాడు. ఏ పార్టీ అక్కర్లేదు. ఆ, ఎందుకు? అందరినీ రిహర్సల్స్ కి రమ్మని పిలువు. ఇప్పుడా? ఇప్పుడే. బిచ్చం వేసాడు అవకాశాన్ని. మనల్ని కాంపిటీషన్ లో ఎందుకు వచ్చారో తెలుసా? మనల్ని చూసి నవ్వడానికి. జోకర్స్. దే కాల్డ్ జోకర్స్. ఎవరి వల్ల? అందుకు కారణం ఎవరు? గుడ్ బాయ్స్, బ్యాక్ బ్యాక్ బ్యాక్. బాయ్స్ బ్యాక్. నువ్వు అక్కడికి వెళ్ళి పోసి 5, 6, 7 చేసి బాల్ బ్యాక్ చెయ్యి. నువ్వు టర్న్ యార్. కమ్ ఆన్, స్టాండ్ స్టాండ్. రెడీ. 5, 6, 7, 8. ఏంటి ఏమైంది? సార్ వీడు రెడీగా లేడు సార్. సార్ నేను రెడీ. వాడిని అడగని, వాడికి వచ్చో రాదు. ల్యాక్ ఆఫ్ ఫైత్. మీ ఇద్దరి మనసులోనూ నమ్మకం లేదు. ఇద్దరు ఎదుటి వాళ్ళు సరిగ్గా పని చేయరు అనుకున్నారు. అందుకనే మీరు మీ పని చెయ్యలేదు. నమ్మకం లేకపోతే డాన్స్ చేయడం అనేది చాలా కష్టమైన పని. నీకెవరి మీద నమ్మకం ఉంది? బావా సార్. బావా. రాకీ నీకు? సార్ మయూర్ సార్. మయూర్ నల్లగొండ తీసుకో. కట్టుబడి సార్ అది కట్టుబడి. ఫాస్ట్. ఇప్పుడు సేమ్ ఎక్సర్సైజ్ రాకీ మయూర్తో చేస్తాడు, ఈ బావతో చేస్తాడు. డి 4 స్టెప్స్ ప్లీజ్. Ready, 5, 6, 7, 8. ఏమైంది మయూర్? సరిగ్గా చేసావా? ఇక్కడ ఏం జరుగుతోంది? చూసారా, నమ్మకం ఉన్నందువల్లే కళ్ళ గంతలు కట్టుకున్న కూడా ఇద్దరు కరెక్ట్ గా చేయగలిగారు. యూ మస్ట్ ట్రస్ట్ ఈచ్ అదర్. ఎప్పుడైతే మీరు కళ్ళ గంతలు లేకుండా చేయగలుగుతారో అంతవరకు ఎవరింటికి వెళ్ళరు. ఏం చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? I don't know. సరే వదిలే, జరగాల్సింది జరుగుతుంది. ఏంటి చూస్తున్నావు? నువ్వైనా వెళ్ళి వాడికి చెప్పొచ్చు కదా. ఏం చెప్తాం? ఇంతటితో వదిలే. డి ఇదిగో నీళ్ళు తీసుకో. నీకు గుర్తుందా నువ్వు నేను రాకీ చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాళ్ళం? ఆ రోజులో అసలు టెన్షనే ఉండేది కాదు. చిన్నప్పుడు అందరూ అల్లరి చేస్తారు. కాదురా డి, నువ్వు ఇప్పటికీ అల్లరి చేస్తున్నావు. అది సరే, ఓ విషయం చెప్పు. నీకు రాకీకి గొడవ ఉందిగా, అది ఎప్పటి నుంచి? తెలుసుగా, వాడు DVD ఇచ్చి రియాని పడేశాడు. లేదురా, రియా ప్రాబ్లం కాదు. డి, రియా ఇప్పుడొచ్చింది. రాకీకి నీ మీద అసూయ 5 ఏళ్ల నుంచి ఉందట. రాకీకి నా మీద అసూయ? అవును, రాకీకి నీ మీద అసూయ ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల కిందట భావన ఇక్కడికి వచ్చింది. భావన ఎక్కడుంటే రాకీ అక్కడ ఉండేవాడు. కానీ భావన డీ 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 అంటూ నీ వెంట పడింది. తర్వాత ఏమైంది? రాకీ తప్పుకున్నాడు. అప్పటి నుంచి నువ్వు వాడికి శత్రువు అయిపోయావు. కానీ ఇప్పుడు రాకీ రియాతో సెటిల్ అయిపోయాడు. కానీ మధ్యలో ఇక్కడ సెటిల్ అవ్వకుండా మిగిలిందెవరు? నువ్వు భావన. నువ్వు ఊరుకరా, సిగరెట్ కాల్చకుండా అగ్గిపుల్ల మా మధ్యన వేస్తున్నావు. ఏమైంది? భావన ఇలా రా. చూపిస్తున్నావురా? ఉండు, భావన నిన్నే. రేయ్, ఆగా. ఏమైంది? నీతో డి ఏదో మాట్లాడాలి. ఏమైంది? ఏం లేదులే, నువ్వు దమ్ము కొడుతున్నావా? అదే మాట్లాడుకోండి వెళ్ళు. ఏంటి? ఏ లేదు,
చందు కొంచెం మెంటల్, సారీ. చెప్పు ఏమైంది? నువ్వు కాదన్నావు కదా. ఏం కాదన్నాను? అంటే నన్ను లైక్ చేసే విషయంలో. అలా అని నేనెప్పుడు చెప్పాను? నువ్వు నన్ను అర్థం చేసుకోలేదా? నీ దృష్టిలో నేను గాడిదాను కదా, నాకేం అర్థమవుతుంది? గాడిద. మరి నేనెవరి ప్రేమ కోసం పరితపిస్తున్నాను అనుకున్నావు? ప్రేమ? నువ్వు చాలా ఫాస్ట్ గా బయటపడ్డావు. నేను ఆ విధంగా చెప్పలేకపోయాను. నువ్వు ప్రేమ దాకా వెళ్ళిపోయావు. ఆడళ్ళంతా ఇంతే. ఇవాళ ప్రేమ, రేపు పెళ్లి, ఎల్లుండి పిల్లల పేర్లు పెట్టడం. ఏదో కబుర్లు ఆపు, లేదంటే లేదంటే ఏంటి? పిల్లల పేర్లు పెట్టవా? ఓకే. నైస్. నిజమైన డాన్స్. మనం ఇంత దూరం వెళ్ళగలుగుతామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఛాంపియన్షిప్ కి మనకి మధ్య ఉన్నది 2 మెట్లు, ఒకటి సెమీఫైనల్స్, ఇంకొకటి ఫైనల్స్. కానీ మనం ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎస్. మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? రెడీ. చందు సరిగ్గా నిల్చో. ఇక్కడికి వచ్చి సార్ స్ట్రైట్ అటెన్షన్. ఇక్కడ చేరిన మొదటి రోజే నువ్వు నాకు ప్రామిస్ చేసావు ఇంకెప్పుడు డ్రగ్స్ తీసుకోను అని. ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి?
సార్ సార్ తప్పైపోయింది సార్. మా బాబాయ్ ఫ్రెండ్స్ కలిశారు. అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం సెమీఫైనల్స్ కోసం. రెండు దమ్ములు రెండే దమ్ములు. సార్ ఆ రోజు తర్వాత ఇవాళే మొదటిసారి కొట్టలేదు సార్. మధ్యలో కూడా కొట్టాను సార్. కుక్కతోకని సార్, కుక్కతోకని సార్, కుక్కతోకని. నేను చాలా చెడ్డవాడిని సార్. మీరు నన్ను ఎంతగానో నమ్మారు. నా నమ్మకాన్ని మోసం చేశారు, నన్ను మోసం చేశారు. నాకు నీ మీద నమ్మకం ఉంది చదువు. మొదటి రోజు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. నువ్వు నీకోసం ఈ అలవాటుని మానకపోయినా మా అందరి కోసం తప్పకుండా మానుతావు. సార్ నాకు ఐడియా వచ్చింది. జరగబోయే సెమీఫైనల్లో మన టీం ని నాకు డీకి బదులుగా చందుని లీడ్ చేయనిద్దాం సార్. రే రాఖీ, నువ్వు కరెక్ట్ చెప్పావరా. గ్రేట్ ఐడియా. ప్రాక్టీస్ చేస్తూనే చచ్చిపోవాలి ఎదవా. నిషా తలకెక్కించుకోవడానికి గంట కూడా టైం దొరకదు ఇడియట్ కి. బ్యాక్ సైరా, బ్యాక్ బాయ్స్, బ్యాక్. గెట్ అప్ మ్యాన్, గెట్ అప్. సౌండ్. అందులో ఒక టీం లోకల్ అందరి అంచనాలను తారుమారు చేసింది. అది ఏ టీమో చెప్పండి గర్ల్స్? అడుగడుగున అవరోధాలు దాటుకుంటూ వచ్చిన ఈ టీం సక్సెస్ హైవేలో మిగిలిన టీంలను ఓవర్టేక్ చేస్తూ వెళ్తోంది. నిజానికి ఈ టీం కి కోట్లాది మంది అమ్మాయిలు అభిమానులయ్యారు. క్లాస్ నేను నమ్మలేకపోతున్నాను. సరిగ్గా ముందు నువ్వు రెడీ అవుతాను, నేను రెడీ అవుతాను. చాలు బయలుదేరండి. నేను ఈ డ్రెస్ లో ఇంకా అందంగా అనుకోలేదే. డ్రెస్ కి ఎంత వచ్చింది? అందంగానే ఉన్నా. సరే అవన్నీ పక్కన పెట్టు. అసలు చందు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. ఎరా చందు, ఈ మధ్య సరిగ్గా కనిపించడమే లేదు. కొత్త స్నేహితులు దొరకగానే పాతోళ్ళని మర్చిపోవడమేనా? బాబాయ్ ఇదేం బాలేదు. ఎలాను? తను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఎక్కడికి? చెప్పొచ్చు కదా. సర్ప్రైజ్. ఇది బాగుంది. దేవుడు నీకు ఇంకో అదృష్టాన్ని ఇచ్చాడు. ఇలాంటి 10 ఉంగరాలు నువ్వు కొనుక్కోవాలి. థ్యాంక్ యూ బాయ్. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత చందు, ఐ లవ్ యూ చందు. ఏం మాట్లాడుతున్నావు? 2 గంటల షో ఉంది. దమ్ము కొట్టమంటున్నావు? చూడు. 2 దమ్ములు కొట్టు. అప్పుడు నీ ఫ్రెండ్ బాబుబాయ్ గుర్తుకొస్తాడు. తీసుకున్నాడు. ఫ్రెండ్ అంటే బతకాలని కోరుకునేవాడు. పర్వాలేదు, వెంటనే తీసుకున్నాడు. కావాలని కాదు. ప్రామిస్ గా చెప్తున్నాను, నేను మగాడినై ఉంటే చందుని పక్కన పెట్టి దీన్ని ఎత్తుకెళ్లేదాన్ని. ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? డబ్బు సంపాదన ఎక్కువైందా? రే పదండి. ఇక నీ మొహం చూపి పదండి. బాబాయ్ అరిగించండి. ఇప్పుడు కూడా చందు ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఇదిగో ట్రై చేయి, త్వరగా రమ్మంటే పో. ఈ చందు గారు అసలు నమ్మడానికి వీల్లేదు. వాడిని అసలు నమ్మకూడదు. వాడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రెడీ అవుతాడు? చందు ఇంకా రాలేదు సార్. ఏంటి సార్, మీరేగా చెప్పారు చందు మీద నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఇప్పుడు చూడండి టైం ఎంతైందో. చూసారా చందు మిమ్మల్ని ఎలా దగా చేశాడో? నువ్వు చెప్పింది కరెక్టే రాకీ. చందు నిజంగానే చాలా పెద్ద మోసగాడు. మనందరినీ మోసం చేసి వెళ్ళిపోయాడు.
హాస్పిటల్లో మన కోసం వెయిట్ చేస్తున్నాడు. చందు బాడీని తీసుకురావాలి. షో అయిన తర్వాత వెళ్ళొచ్చేస్తా ప్లీజ్. విష్ణు, మనం ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాం. You're not understanding. This is India. People don't use their brains here. Excuse me? Yeah. I know. Talent. I know. Talent means nothing over here. It's all packaging. You know? Audience is king over here. Mediocracy is king. అరే నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. పబ్లిక్ సింపతి ఇప్పుడు వాళ్ళ వైపు ఉంది. వాళ్ళు ఇప్పుడు అండర్ డాగ్స్ అయిపోయి కూర్చున్నారు. నేను చెప్పేది తను చేయమని చెప్పు చాలు. నా గనుక పిచ్చెక్కిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేస్తాను.
కాంపిటీషన్స్, ర్యాంప్ వాక్స్, ఇంటర్నేషనల్ షోస్, వరల్డ్ టూర్స్ ఇవన్నీ మీ సొంతం అవుతాయి మీరు నాతో చేయగలిపితే. కానీ విష్ణు సార్తో ఉంటే ఏం చెప్పను. పోనీ ఒక నిమిషం ఇలా కూడా ఆలోచించి చూద్దాం. ఒకవేళ మీరు కాంపిటీషన్లో గెలిచారని అనుకుందాం, ఆ తర్వాత ఏంటి ఆలోచించాలిగా. ఐ మీన్ ఆఫ్టర్ ఆల్ యువర్ కెరియర్ మ్యాన్. అవునా కదా? 10 minutes టైం తీసుకోండి. కాంట్రాక్ట్ ఇక్కడ ఉంది, పెన్ అక్కడ ఉంది, 10 minutes టైం ఉంది. లేదు సార్, మేము ఇంటి దగ్గరే ఆలోచించుకొని వచ్చాం. ఈ కాగితం ముక్కల మీద మీరు మా కోసం ఈ లోకానంతా రాసిచ్చినా మేము విష్ణు సార్ని వదులుకోలేము. ఆయన ఎందుకు వచ్చామంటే నాకు రియా చెప్పింది మీరు వట్టి బేవకూఫ్ అని. ఒకసారి మీ మొహం చూసి వెళ్తామని వచ్చాను. గుడ్ డే, బాయ్. మన గురించి తెలియదు అనుకుంటారు. ఇప్పుడు వెళ్ళండి వెళ్ళండి. పద పద, మనందరం ఇదిగో ఈ విధంగా డాన్స్ చేయాలి. రేయ్ మయూర్ రారా. రిహార్సల్స్ బాగున్నాయా? సార్ని కలవాలి రమ్మన్నారు. సరే వెళ్ళండి. రోకీ ఏమైంది? ఏం లేదు రే, పద వెళ్దాం. అరే ఏమైందో చెప్పరా. ఇప్పుడే నేను డీని చూసినట్టుగా ఉంది. డీనా ఇక్కడ ఏడి? పిచ్చి పట్టిందా? వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? అడే ఇక్కడికి రాడు. రండి రండి. అవునవును. త్వరగా రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. లైట్స్ ఆన్ చేయండి. ఏంటి విష్ణు, ఆల్ సెట్? జేడీసీని వదిలేసి నువ్వు పెద్ద తప్పే చేశావు. ఈ కాంపిటీషన్లోకి మళ్ళీ వచ్చి ఇంకా పెద్ద తప్పు చేశావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అందరూ చూసి మెచ్చుకుంటారు, శభాష్ అంటారనా? అనవసరంగా పెట్టుకున్నావు ఫ్రెండ్. జహంగీర్తో అనవసరంగా పెట్టుకున్నావు. క్లోజ్అప్ డాన్స్ దిల్సింగ్ పవర్ బై స్పిన్స్ ఆఖరి పోటీ రానే వచ్చింది. ఈ డాన్స్ షో భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడిని ఆకట్టుకుంది. ఈ షో చూడడానికి భారతదేశం మొత్తం కాఫీ వధించినట్టు కనిపిస్తోంది. ఆ షో కొద్ది క్షణాల్లో మొదలు కాబోతుంది. ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ షో ఆఫ్ ఇండియా. అదిరిపోయిందిరా. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. మొదటి పర్ఫార్మెన్స్ జీడీఆర్ వాళ్ళకి రావాల్సింది, కానీ ఎండ్ మూమెంట్ లో వాళ్ళకి చివరి స్లాట్ వచ్చింది. మొత్తం ఇండియా అంతా జీడీఆర్ కోసం ఎదురు చూస్తుంది. బహుశా ఆర్గనైజర్స్ కి తెలిసింటుంది. అందుకని మొదటి పర్ఫార్మెన్స్ అవకాశం జహాంగీర్ ఖాన్ గా ఇవ్వండి. Are you guys ready? వెళ్తుండగా అరే ఎవరిని చూసావు? వాడు డిఏ డి ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు కదా. ఉన్నాడు, కానీ చూడండి అక్కడ స్టేజ్ మీద మాస్క్ వేసుకుని డి స్టెప్స్ వేస్తున్నాడు. మన మిత్రులు వచ్చేసారు. Wow, that was a superb classical performance. And now this is it for the last act of dance Dilse. DDR. అరే రండి రండి, త్వరగా రండి, వెళ్ళి
కొట్టాలి. అరే నువ్వు నత్తనాడికి నడుస్తున్నావు. నీ బ్యాట్ దెబ్బకి హాల్ అంతా అదిరిపోవాలి. शक्ति प्रबल है